లోకాసువార్త 22వ అధ్యాయము 64వ వచనాన్ని మనం చదువుకుందాం. నిన్ను కొట్టిన వాడెవడు ప్రవచింపమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములు ఆడిరి. చాలండి. ఆ కాలములో యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగించబడినటువంటి సమయంలో చూడండి, అధికారులు ఆయన పట్ల వ్యవహరించిన విధానాన్ని మనం చదువుకుంటున్నాం. చూడండి, ఆయన ఏమంటున్నారు? కొట్టిన వాళ్ళు ఎవరో ప్రవచించు. ఇంకా ఆయన్ని అనేక విధాలుగా విసిగిస్తూ, గేలి చేస్తూ, అపహాస్యం చేస్తూ ఆయన విషయంలో దూషణలు ఏం మాట్లాడుతున్నారంట? దేవుణ్ణి కూడా ఆయన లెక్క చేయకుండా, దేవుడు అనేటువంటి ఆయనకు ఆ విలువ చూడండి ఇవ్వకుండా ఏం చేస్తూ ఉన్నారు? ఆయన్ని దూషిస్తూ, నోటికి వచ్చినట్లుగా, నోటికి ఏ మాట వస్తే ఆ మాట ఆయన్ని దూషించినట్లుగా, అలా ఆయన జీవితంలో భరించినట్లుగా, అలా జరిగినట్లుగా ఆ కాలమును గురించి ఆ వివరాలన్నింటినీ మనం చదువుకుంటున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మౌనంగా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు నోరెందుకు తెరవలేదు? యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు చూడండి మరి నిలదీయడం లేదు? ఆయా సమయాల్లో ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఆయన సేవ చేయడానికి. మొట్టమొదటిగా ఆయన సేవ చేయవలసినటువంటి పని మీద, ఏమి సేవ చేసే పని మీద వచ్చాడు? ఈ లోకంలో పాపముతో నిండిపోయిన ప్రజలందరినీ కూడా రక్షించి, వాళ్ళందరికీ కూడా సువార్త ప్రకటించి, మాదిరికరమైన జీవితాన్ని జీవించి చూపించడానికి, ఆ యొక్క మరి ప్రవర్తన అంతటినీ కూడా కనపరచడానికి ఆయన ఈ లోకానికి రావడము జరిగింది. ఆయన ఒకవేళ వాళ్ళని గెలవలేడని కాదు, వాళ్ళని ఎదిరించలేడని కాదండి. అక్కడ మనకి కనబడుతున్నట్లుగా ఆయన ఏమీ కూడా నోరు తెరవలేకపోవడానికి గల కారణం ఏమిటంటే ఆయన మాదిరికరమైన జీవితము. ఏం కనబడుతుంది అక్కడ? మాదిరికరమైన నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించమని, దూషించిన వాళ్ళని కూడా క్షమించమని. ఇప్పుడు ఆయన పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్నదంతా వ్యతిరేకమే. అంతా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా, ప్రవర్తిస్తున్నా చూడండి, వాళ్ళని యేసయ్య ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన క్షమిస్తున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నటువంటి కుటుంబంగా మన కుటుంబం పిలువబడుతూ ఉంది. మరి ఎంతవరకు మనలో తగ్గింపు ఉంటుంది? ఎంతవరకు మనము క్షమించగలుగుతున్నాం? ఎంతవరకు మరి క్రీస్తుకు మాదిరికరమైన జీవితం మనము జీవించుతున్నాం? ఇది మనకి అవసరమైనటువంటి మాట అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారే దేవుని కుమారుడి భూమి మీదకి దిగొచ్చి మనుషుల మధ్యలో మనుషుల చేతికి అప్పగించబడి అన్యాయస్తుల చేతిలో ఇలా ఈ విధమైనటువంటి శిక్ష అనుభవించవలసి వస్తున్నట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్న తర్వాత మనకేమీ కూడా ఇబ్బందులు రావా? వస్తాయా? రావా? కానీ ఆ విధంగా మన జీవితంలో చూడండి మరి అంత శ్రమలైతే మనం ఏం చేయలేం, అంత శ్రమలైతే మనము భరించలేం. కనుక మరి మనకు తగినట్లుగా శ్రమలు వస్తాయి. రావచ్చా? రాకూడదా? శ్రమలు వస్తాయి, రావా? యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్న తర్వాత శ్రమలు రావచ్చా? రాకూడదా? వాక్య ప్రకారంగానైతే వస్తాయి. విశ్వాసికి లోకంలో శ్రమలు వస్తాయి. కనుక విశ్వాసులం కదా, దేవుని బిడ్డలం కదా, దేవుని వెంబడిస్తున్నాం కాబట్టి, ఇది లోకం కాబట్టి, మనము లోకంలో ఉన్నాం కాబట్టి, శరీరంతో ఉన్నాం కాబట్టి శరీరాలకు అందరికీ కూడా ఒకటే గతి. అంతేకాని చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వెరైటీలు ఏవి కూడా అందరికీ సమానంగానే వస్తాయి. దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, దేవుని ప్రేమించినా ప్రేమించకపోయినా గతి ఒకటే. అందరికీ కూడా ఏదో ఒకటి జరిగేది ఒకటే. మరి ఇలా జరుగుతూ ఉన్నప్పుడు, ఇలా అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏమి చూడండి మరి జ్ఞాపకాలు చేసుకోవాలంటే, ఈ శ్రమలన్నీ కూడా నా తండ్రి నాకంటే ముందుగా అనుభవించాడు. నా తండ్రి ఈ శ్రమలన్నీ కూడా
భరించాడు అని జ్ఞాపకం చేసుకోగలిగితే అప్పుడు మనకి శ్రమ ఎలా అనిపిస్తుంది? తేలిగ్గా అనిపిస్తుందా లేకపోతే కష్టం అనిపిస్తుందా? ఎన్ని శ్రమలు వచ్చినా ఒక శ్రమల గుండా వెళ్ళిన వ్యక్తి కనుక మనకు అనుభవాలు చెప్తా ఉన్నప్పుడు అప్పుడు మనకేమనిపిస్తుంది? ఓహో, అంత పెద్ద శ్రమలను భరిస్తే నా శ్రమ ఏ పాటిది, నాకు అంత పెద్ద శ్రమలేమి రాలేదు అన్నట్లుగా మనం ధైర్యంగా జీవించగలుగుతాం. మరి మనం ధైర్యం తెచ్చుకోవాల్సినటువంటి సమయం ఇది, ధైర్యంగా ఉండాల్సిన సమయం ఇది. మన తండ్రి కూడా చిన్న శ్రమలు అనుభవించాడు. మన తండ్రికి కూడా ఏమొచ్చినాయి? శ్రమలు వచ్చినాయి. అన్యాయస్తులు. ఆయన ఏమి నేరం చేశాడా? ఆయనలో ఏమైనా లోపాలు ఉన్నాయా? నేరం రుజువు అయిన తర్వాత ఆయనకి శిక్ష విధిస్తున్నారా? పోనీ లేదండి. చూడండి, మరి అన్యాయస్తులు అని రాయబడి ఉంది. వాళ్ళు ఎవరు? అన్యాయస్తులు. వాళ్ళకి ఉన్న అధికారాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి చూడండి పదవులను బట్టి వాళ్ళందరూ కూడా వ్యవహరిస్తూ ఆయన మీద అన్యాయమైనటువంటి శిక్షను ఆయనకి విధించి, అన్యాయమైనటువంటి శిక్షలు ఆయనకి విధిస్తూ, ఆయన పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తూ, అన్యాయం జరుగుతూ ఉందంటే చూడండి, అన్యాయం జరుగుతున్నటువంటి ఆ సమయాలను కనుక చూస్తూ ఉన్నట్లయితే ఎంత చూడండి బాధ అనిపిస్తుంది. ఒక వ్యక్తి చూడండి మనకి అన్యాయం చేస్తే మనం ఎంత బాధపడతాం? ఓరకని మనల్ని మాట అంటే ఎంత బాధపడతాం? ఓరకని మన మీదకి రేగిపోతూ ఉంటే ఎంత బాధపడుతూ ఉంటాం? మన తప్పేమీ లేకుండా మన మీద చూడండి కారణమేమీ లేకుండా మన మీద తిరగబడితే ఎంత బాధపడతాం? ఉండదా బాధ? ఎంత బాధ ఉంటుంది? చాలా బాధపడతాం. ఏమిటి ఇలాంటి ఈరోజు ఎవరి ముఖం చూసాం? ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఓరకని నన్ను ఎందుకు ఇలాగా ఆరేస్తున్నారు, ఉతికేస్తున్నారు, ఇలా బాధిస్తున్నారు, ఇలా వేధిస్తున్నారు అని చెప్పేసి మనం ఏం చేస్తూ ఉంటాం? చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కనుక మనకి చూడండి ఎంత బాధ అనిపిస్తుందో. మనకంటే ముందుగా మన తండ్రి కూడా అన్ని శ్రమలు అనుభవించాడండి. అన్ని శ్రమల గుండా ఆయన వెళ్ళున్నాడు. అయితే ఆ మాటలు వింటూ ఉండాలి. మనం అందరం కూడా ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాటలు జ్ఞాపకం చేసుకుని ఇక ప్రయాణం ఆగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఏమి ఎదుర్కోవాల్సి వచ్చినా మన ప్రయాణం ఏం చేయకూడదు? ఆగకూడదు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత శ్రమలు రావటం సహజం. శ్రమలు రావటం సహజంగా చూడండి మనము దాన్ని భావించుకోవాలి, అర్థం చేసుకోవాలి. అంతేగాని యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే శ్రమలు రావు కదా అని చెప్పేసి ఎప్పుడు కూడా ఏమనుకోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే ఏవి రావు? శ్రమలు రావా? మరి యేసుక్రీస్తు ప్రభువారికి వస్తే మనకు రాకపోవడం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనకి ఏం తప్పలేదు? శ్రమలు తప్పలేదు. మనల్ని విడిపించడానికి ఆయనకి శ్రమలు వచ్చినాయి. మనల్ని రక్షించడానికి ఆయనకి శ్రమలు వచ్చినాయి. మనల్ని క్షమించాలంటే ఆయన శిక్ష అనుభవించాల్సి వచ్చింది. మన కోసం ఆయన ఎన్ని కష్టాలు అనుభవించడానికి ఆయన ఏం చేయట్లేదు? వెనకంజ వేయట్లేదు. ఈరోజు మరి మనం కూడా యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారిలో జన్మించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారితో మనం నడవటం ప్రారంభించిన తర్వాత కొద్దిగా మనం కూడా ఏం తెచ్చుకోవాలి? ధైర్యాన్ని తెచ్చుకోవాలి. చూడండి ఓర్పుని తెచ్చుకోవాలి, సహనాన్ని తెచ్చుకోవాలి. అలా చూడండి అన్నీ చూడండి మరి అలవాటు చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? స్వీటే తింటారు కానీ ఘాట్ ఏం తినరా మీరు? స్వీట్ ఎలా ఉంటుంది? అదేమి చూడండి వద్దంద నోరు వద్దంటదా? అలాగే పచ్చిమిరపకాయ తింటే ఒకటి తినంగానే ఇంకొకటి తిందాం అనిపిస్తుందా? ఘాటు కాబట్టి ఏమనిపిస్తుంది? వద్దు అంటది, నోరేమంటది. అలాగే అలవాటు పడిపోవాలి. మనం కూడా ఒక అలవాటు తెచ్చుకొని క్రీస్తు నిమిత్తం, ఎవరి నిమిత్తం? మనకి నిందలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తాయి, ఎదుర్కోవాల్సి వస్తుంది, వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి, అప్పటికప్పుడే తుఫాను వస్తూ ఉంటుంది, వాతావరణం మారిపోతూ ఉంటుంది. అలాంటి వ్యతిరేకమైన పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వస్తుంది. మరి ఇంతకు ముందు మనకి ఎవరైనా చూడండి మరి ఆ అనుభవాలు గుండా వెళ్ళిన వాళ్ళు వస్తే అప్పుడు మనము ఆ అనుభవాలు వింటూ ఉంటే అప్పుడు మనము ఏం చేయగలుగుతాం? మరలా ప్రయాణము చేయగలుగుతాం. ప్రయాణం చేయాలని అనిపిస్తుంది.
అలా కాకుండా మనకు ఓదార్పునిచ్చేవాళ్ళు కానీ, అలాగ ప్రోత్సాహాన్ని ఇచ్చేవాళ్ళు కానీ, ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు కానీ లేకపోతే మనం ప్రయాణాన్ని ఏం చేయలేము, ముందుకి కొనసాగించలేం. అది క్రొత్తగా అనిపిస్తుంది, వింతగా అనిపిస్తుంది, చిన్నది భారంగా మనకి అనిపిస్తుంది. అవి చూడండి, మరి అనుభవాలు కావాలి మనకి. ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారు ఒక అనుభవాన్ని మనకి ముందుగా ఉంచి, ఇదిగో నా శరీరం కూడా ఈ లోకంలో ఏమైంది, గాయాలు, ఆ శరీరానికి ఏమైనా యేసుక్రీస్తు ప్రభువారి శరీరాలకి గాయాలు పడిని, గాయాలైనవి. ఆయన ఏమీ కూడా చూడండి మరి సుఖం అనుభవించలేదు. ఆయన ఏమీ కూడా చూడండి మరి సంతోషంగా జీవించలేదు ఈ లోకంలో. యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్న వాళ్ళకి ఈ లోకంలో ఖచ్చితంగా ఏమి రావాలి, అవి రావాలి. అవి వస్తేనే అప్పుడు మనము గుర్తులు అనమాట. అవన్నీ ఏంటి, నీతి నిమిత్తం నిలబడి వాటిని కూడా ఏం చేసుకుంటూ వెళ్ళాలి, మనము దాటుకుంటూ. ఈ ఎగ్జామ్స్లో మనం ఏమవ్వాలి, పాస్ అవ్వాలి. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మానేస్తే ఏం చదువు, రోజు పాఠాలు వినకపోయినా పర్లేదు కానీ వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక లెక్క. చివరిలో ఎగ్జామ్ రాస్తేనే నీ జాతకం అప్పుడేమవుద్ది, బయటపడుతుంది. పాస్ అయితే నెక్స్ట్ క్లాస్, పాస్ అవ్వకపోతే అదే క్లాస్. అలాగే మన జీవితం కూడా నిర్ణయించబడుద్ది. దేవుడే నిర్ణయిస్తాడు. నీవు ఓర్పుతో ఎదుర్కొంటున్నావా, నీవు ఓపికతో సహిస్తూ ఉన్నావా, ప్రేమను కలిగి జీవిస్తూ ఉన్నావా, నీవు మౌనంగా కనిపెడుతూ ఉన్నావా, ప్రార్థనలో మరి కనిపెడుతూ ఉన్నావా, ఆ విషయాలన్నిటిని కూడా ఎవరు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడండి. కనుక ఏమీ కూడా పోగొట్టుకోం. చివరికి మనము చూడండి, చింతించాల్సినటువంటి పరిస్థితులు ఏమి రావు. వస్తే దేని మీద పడతాయి శ్రమలు, శరీరం మీద పడతాయి. దేని మీద పడతాయి, దేనికి శ్రమలు, దేనికి శ్రమలు, దేనికంటే శ్రమలు రావటం ఎందుకోసం అంటే మనం పరచబడతాం, పరచబడతాం. అప్పుడే మనకి ఒక స్టడీ వస్తుంది అనమాట. మనం అప్పుడే చక్కగా నిలబడగలుగుతాం అనమాట. ఆ శ్రమల్లో మనకి చాలా అనుభవాలు వస్తాయి, చాలా పాఠాలు నేర్చుకుంటాం. ఆ శ్రమ అనుభవం మనకి చాలా అవసరం. యేసుక్రీస్తు ప్రభు వారి లాగా మనం కూడా చక్కగా ఓర్పుగా ఎదుర్కొని నిలబడి చక్కగా ఆ శరీరాన్ని కనుక విడిచిపెట్టేయాలి. దేన్ని విడిచిపెట్టేయాలి, యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళకి ఏమప్ప చెప్పాడు, వాళ్ళు ఎగబడే దేని మీద, ఆయన శరీరం మీదే. వాళ్ళు పోరాటాలు దేని మీద ప్రయోగిస్తున్నారు, అంతే, అంతకు మించి ఏం ఉండదు. కాసేపు ఓర్చుకున్నాడు ఆయన. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరికి అప్పచెప్పేశాడు, అన్యాయస్తులకి అప్పచెప్పేశాడు. కొరడాలతో కొడుతున్నారండి, భుజాన సిలువను మోపారండి. నడువు అని చెప్పేసి ఏం చేస్తున్నారు, ఆయన్ని కొడుతున్నారు కఠినంగా. ఏం అప్పచెప్పేశాడు ఆయన, శరీరాన్ని అప్పచెప్పేశాడు. ఎస్సితేరా ఏం తీర్చుకున్నారు, వాళ్ళ కోపం అంతా తీర్చుకున్నారు. ఏం చూపిస్తున్నారు ఆయన మీద, కోపం, పగ. ఈ విధంగానైనా సరే ఆయన ఏమీ చేయలేకపోయారు. స్తోత్రం చెల్లిద్దాం. వాళ్ళు ఏదో చేసేసామనుకున్నారు కానీ అసలు ఆయన ఏమీ కూడా వాళ్ళు చేయలేదు. ఆయన్ని గెలవటము చూడండి ఎవరి వల్ల వద్దండి. కానీ వాళ్ళు అనుకుంటున్నారు సిలువేసేసాం, శిక్షించేసాం, పదవులు మనకి ఉన్నాయి, అధికారము ఉంది, మనం గొప్ప వ్యక్తులము, మనం ఏదైనా చేయగలం, సాధించేసాం అనుకున్నారు. కానీ అసలు వాళ్ళు ఏమీ కూడా, ఆయన ఏమీ కూడా చేయలేదు. స్తోత్రం చెల్లిద్దాం. ఇక మనం కూడా ఈ ధైర్యాన్ని, ఈ అనుభవాన్ని కనుక మనం తెచ్చుకోవాలి. ఈ అనుభవాన్ని మనం ఏమీ కోల్పోవట్లేదు, మనం పోగొట్టుకోవట్లేదు. పోగొట్టుకున్నామా, ఇది పోతుంది, ఎప్పుడో ఒకసారి పోయేదే. ఇది పోయేదా, శాశ్వతంగా ఉండేదా, పోయేదాని మీద ఏదో ప్రయోగాలు చేసుకుంటే పోనీయండి. అదే ఇక అది ఎప్పుడు కూడా శాశ్వతం కాదుగా. శరీరం శాశ్వతమా, ఎప్పుడు శరీరంతో మనం అందరం భూమి మీద శాశ్వత కాలం ఉంటామా? ఇప్పుడు ప్రయోగాలన్నీ దేని మీద జరుగుతాయి, శరీరం మీద. కనుక శరీరం మీద ఏదైనా ప్రయోగాలు జరిగినప్పుడు మనం ఓరకనే ఏం చేయకూడదు, భయపడాల్సిన అవసరము. ఈ భూ సంబంధమైన వరం అయితే మనం భయపడాలి, ఈ శరీర సంబంధం అయితే మనము భయపడాలి. వలికి పడాల్సిన అవసరం లేదండి. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఒక సాదృశ్యాన్ని చూపిస్తూ, ఇదిగో చూడండి, కొట్టారు, తిట్టారు,
దూషించారు, హేళన చేశారు. శరీరం మీద అనేక ప్రయోగాలు చేశారు. దేని మీద జరిగినాయి? శరీరం మీదే ప్రయోగాలు. ఈరోజు మరి శరీరం మీద ప్రయోగాలు జరుగుతాయి, కానీ ఆత్మ చూడండి ఎవడును కూడా ఆర్పలేడు. ఆత్మను ఆర్పడం ఎవడి వల్ల? అది ఆత్మ చూడండి, మరి అది ఎవరికి సొంతం? దేవునికి సొంతం. అది స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళు అలసిపోయేదాకా, ఎవరు అలసిపోయేదాకా? అప్పటి చూడండి అధికారులు అందరూ అలసిపోయేదాకా ఎవరి మీద పడి చూడండి మరి పగ తీర్చుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి మీద పగ తీర్చుకున్నారు. శరీరం మీదనండి ఏ ప్రయోగాలు చేసినా ఆ రోజు ఎవరి మీద ప్రయోగాలు చేశారు? యేసయ్య శరీరం మీద ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాలన్నీ కూడా చూడండి వాళ్ళు అనుకున్నట్లుగానే చేయగలిగారు, కానీ ఆయన శరీరుడు, ఆయన ఆత్మ అండి. ఆయన ఎవరు? ఆత్మ. యేసయ్య చూడండి మరి తిరిగి లేచాడా లేకలేదా? ఆ శరీరాన్ని అంతగా గాయపరిచి అన్ని గాయాలు చేసిన మరి 2 చేతుల్లో మేకులు, 2 కాళ్ళల్లో మేకులు, నొక్కలో బల్లెం పోటు, చూడండి తలకు ముండ్ల కిరీటం, ఆఖరి రక్త బొట్టు కార్చేసిన తర్వాత ఇంకెలా మనిషి మరలా లేస్తాడు? రక్తం లేకపోతే ఎంత నీరసం ఉంటుంది? ఎంత నీరసం వస్తుందండి రక్తం లేకపోతే? ఏం పని చేస్తాం మనం? శరీర సంబంధం కాదు. మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ సంబంధం కాదు? ఆత్మ సంబంధం. ఏ సంబంధం? ఆత్మ సంబంధం. యేసుక్రీస్తు ప్రభు వారు మందిరాన్ని పడగొట్టండి. ఏం పడగొట్టండి? మందిరం అంటే ఏంటి? యేసయ్య శరీరమే ఒక మందిరం. యేసయ్య శరీరమే మందిరం. వాళ్ళు అనుకుంటున్నారు 46 సంవత్సరాలు కట్టారంట అప్పట్లో మందిరం. ఎన్ని సంవత్సరాలు? 46 సంవత్సరాలు మందిరం కట్టాం మనం. ఈ మందిరాన్ని 3 రోజుల్లో ఎట్ట కడతాడు ఈయన? వాళ్ళకి పెద్ద చూడండి ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ళు అనుకుంటున్న మందిరం వేరే, యేసయ్య చెప్పిన మందిరము వేరే. ఈ మందిరాన్ని పడగొట్టని 3వ దినాన్ని తిరిగి లేపుతానైనా వారికి చూడండి సెలవు ఇచ్చాడు, కానీ ఆ మాట వాళ్ళకి అర్థమవుతుందా? వాళ్ళకి అర్థము కాలేదండి. వాళ్ళు చివరిదాకా కూడా ఆ మాటను ఏం చేయలేకపోయారు? అర్థం చేసుకోలేకపోయారు. అంతే. అని చూడండి అర్థం కావు. అర్థమయ్యే వాళ్ళకి ఆ మాటలు ఏమవుతాయి? అర్థమవుతాయి. కనుక ఆ మాటలను అర్థం చేసుకునేవారు ధన్యులు, గొప్ప భాగ్యవంతులు వాళ్ళు. స్తోత్రాలు చెల్లిద్దాం. కనుక ఇప్పుడు వింటున్న ప్రతి మాటలో కూడా శరీరానికి ఖచ్చితంగా ఏమి రావాలి? ఏమి రావాలి? శ్రమ రావాలి. అలా శ్రమ గుండా మనం ఏం చేయాలి? వెళ్ళాలి. అలా శ్రమ గుండా వెళ్తూ ఉండగానే ఆ శ్రమల్లో మనం ఏం చూస్తున్నాం? విజయాన్ని చూస్తామండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా తిరిగి లేపబడ్డారో, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగా సమాధిని తెరిచి కావలి వారిని గెలిచి మరణాన్ని గెలిచి తిరిగి మరలా సజీవుడిగా లేచాడో, ఒకనొక రోజు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న అందరూ కూడా ఏం చేస్తారు? సజీవులుగా తిరిగి చేస్తారు. ఎప్పటికీ శ్రమలున్నా, ఇప్పటికీ ఇరుకులో ఉన్నా, ఇప్పటికి ఇబ్బందులు గుండా వెళ్తూ ఉన్నా, ఇప్పటికి పరిస్థితులు మారకపోయినా ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తున్నందుకు దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం అన్నీ అనుకూలంగా లేకపోయినా మనం ఎవరు కావాలని కోరుకుంటున్నాం? నాకు దేవుడు కావాలి, నాకు దేవుడు ఉంటే చాలా అనుకుంటున్నాం, నాకు ఇంకా ఏమీ కూడా అవసరం లేదనుకుంటున్నాం. మనకి ఏముంది ఆయనలో అంతగా? ఏం చూసి ఆయన్ని మనము చూడండి మరి సంతోషిస్తున్నాం? ఇప్పటికీ ఏమీ లేకపోయినా, ఇప్పటికీ అన్నీ అనుకూలంగా లేకపోయినా, పరిస్థితులు అంత వ్యతిరేకంగా మారిపోతూ ఉన్నా, ఏమీ సుఖము ఏమీ సంతోషం అనుభవించకపోయినా ఇప్పుడు యేసయ్యను చూడంగానే, వాక్యం వినగానే, మందిరానికి రాగానే ఏం చేస్తాం? మనము చాలా సంతోషిస్తున్నాం. ఏముంది ఇక్కడ? ఒక నిరీక్షణ అండి. ఇది శాశ్వతమైనది కాదు. ఈ శరీరం ఎలాగ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయేది. ఈ శరీరంతో చూడండి ఇక విచారపడాల్సిన అవసరము లేదు. ఇది కొంతకాలము ఉండి వెళ్ళిపోయేది. ఇది కొంతకాలమా శాశ్వత కాలమా? కొంతకాలమే. కనుక ఇక మరి ఇలా వాడుకుంటూ ఉన్నదాన్ని, ఉపయోగించుకుంటూ ఉన్నదాన్ని చూడండి కాపాడుకోవాలనుకుంటే అదే పెద్ద శ్రమ. దేన్ని కాపాడుకోవడానికి శ్రమ వస్తుంది? శరీరాన్ని కాపాడుకోవడానికి మనకి ఎక్కువ శ్రమలు వస్తాయి. శరీరాన్ని కనుక అప్పగించుకుంటే ఎవరికి?
దేవునికి అప్పగించేసుకుంటే, వద్దులే ప్రభువా, నాకు ఈ సుఖము వద్దు. ఏమొద్దు నాకు? ఈ శరీర సుఖము వద్దు. ఈ శరీర సంబంధమైనటువంటి ఈ సంతోషం కంటే ఈ శరీరంతో ఉండంగానే నేను కోరుకుంటున్నాను. చూడండి, మరి నిత్య రాజ్యంలో నేను ఉండాలి, పరలోక రాజ్యంలో నేను ఉండాలి, అదే నాకు ముఖ్యము అని చెప్పేసి చక్కగా మరి మనము ఆశలు విడిచిపెట్టేస్తే విచారం అనేది మనకి ఇక ఉండదు. దేని మీద? శరీరం మీద. ఏదైనా విచారం ఎప్పుడు వస్తుంది మనకి? ఎప్పుడు బాధ అనిపిస్తుంది? శరీరంతో ఉన్నప్పుడే మనకి ఎక్కువ బాధ. శరీరాన్ని విడిచిపెడితే ఏమీ లేదు, బాధే లేదు, అసలు చీకు లేదు, చింత లేదు. స్తోత్రాలు చెల్లిద్దాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మనకు అదే నేర్పించడానికి, అదే మనకి తెలియచేయడానికి, ఆ వాస్తవం అర్థం అవడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి శరీర సంబంధులు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఎవరు? శరీర సంబంధులు వెళ్ళడానికి ఏమాత్రం వాళ్ళకి ఏమీ లేదు, అవకాశము లేదు. మరి ఎవరు వెళ్తారు పరలోక రాజ్యము? ఆత్మీయులే. ఎవరండి? ఆత్మీయులు. ఈ లోకాన్ని జయించిన వాళ్ళే, ఈ శరీరాన్ని జయించిన వాళ్ళు. ఈ శరీరాన్ని ఏం చేయాలి? జయించాలి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరాన్ని ఏం చేశారు? జయించారని. ఇక మనం కూడా నేర్చుకోవాల్సినవి, మనం కూడా మరి అనుసరించాల్సిన అలవాట్లు ఏంటంటే, ఈ శరీరంతోనే మనకి ఇప్పుడు ఎక్కువగా చూడండి మరి పోరాటాలు జరుగుతాయి. దేని మీద? శరీరం మీద ఎక్కువ పోరాటాలు జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభువారి మీద కూడా ప్రయోగాలు చేసిన ఆత్మ మీద కాదు. ఆయన మీద దేని మీద ప్రయోగాలు చేశారు? శరీరం మీదే. కేవలం శరీరం మీదే వాళ్ళు చేయగలుగుతారు. జరిగేవన్నీ కూడా శరీరం మీద జరుగుతాయి. సైతానుడు ప్రతి ప్రయోగం దేని మీద చేస్తాడు? శరీరం మీద చేస్తాడు. అలాగా మనల్ని తిప్పాలని, మనల్ని వశపరుచుకోవాలని, మనల్ని ఎలాగైనా దేవునికి దూరము చేయాలని ఎన్నో రకాలైనటువంటి వారి తంత్రాలు, ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటాడు. అలాంటి వాటికి మనం ఏమి ఇవ్వకూడదు? శరీరానికి మనం ఏమి ఇవ్వకూడదు? అసలు శరీర కార్యాలకు మనం ఏమి ఇవ్వకూడదు? చోటు ఇవ్వకూడదండి. శరీర కార్యాలకు కాదు. ఇప్పుడు మనము మరి నియమించబడింది ఆత్మీయ సంబంధాలుగా జీవించడానికి, ఆత్మీయులుగా, ఆత్మీయ బిడ్డలుగా. చూడండి, శరీరంతో మనం ఉన్నంత కాలము మనకి చాలా కష్టం అనిపిస్తుంది. శరీరంతో వెళ్తున్నటువంటి ఈ ప్రయాణం అంతా కూడా మనకి చాలా వ్యతిరేకం. శరీరులు చూడండి మరి దేవునిలో చూడండి మరి నిలబడతారండి. విత్తనం చావకపోతే మొలకొస్తుందా? విత్తనం ఏమవ్వాలి? చావాలి. శరీరం అప్పుడు ఏమవుతుంది? మారుద్ది. శరీరంలో ఏమొస్తుంది? అప్పుడు నూతనమైనటువంటి శరీరము వస్తుంది. చూడండి, ఇప్పుడు ఏ విత్తనమైన విత్తండి, ఆ విత్తనము విత్తిన తర్వాత ఏమైపోద్ది? శరీరము చనిపోద్ది. ఆ శరీరం ఏమైపోద్ది? చనిపోద్దండి. ఒక విత్తనం ఏదో వంగి విత్తనమో లేకపోతే చూడండి మరి సొర విత్తనాల్లో ఏమిటి ఇంటి దగ్గర మనము వరగే విత్తనాలు పెడతా ఉంటాం. ఆ విత్తనంలో నుంచి ఏమొస్తుంది? మొలక. ఆ శరీరం ఏమైపోతుంది? ఆ శరీరము మరి చనిపోతుంది. మరి అది ఏ శరీరం ధరిస్తుంది? మళ్ళీ నూతన శరీరమును ధరిస్తుంది. అలాగే మనం కూడా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత పాత ఆ యొక్క వ్యక్తి ఏమవుతున్నాడు? చనిపోతున్నాడు. క్రీస్తులో నూతనంగా ఏమవుతున్నాడు? మరలా జన్మిస్తున్నాడు. ఈ జన్మించబడినటువంటి అనుభవం మనకి ముఖ్యం. ఈ అనుభవాన్ని ఏం చేసుకోవాలి? మనము కాచుకోవాలి, కాపాడుకోవాలి. ఎంతైనా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఈ నూతనమైనటువంటి ఈ యొక్క సంబంధము, ఈ నూతనమైనటువంటి జన్మ అనుభవము కలిగి ఉన్నటువంటి మనం అందరము కూడా చక్కగా ఎక్కడికి చేర్చబడతాం? పరలోకానికి చేర్చబడతాం. ఈ శరీరంతోనైతే చేర్చబడలేం. ఏ శరీరంతో? ప్రస్తుత భౌతిక శరీరంతో మనం పరలోకానికి చేర్చబడలేం. మరి ఆత్మీయ శరీరం ఒకటి ఉంది కనుక ఆత్మీయ శరీరాన్ని గురించినటువంటి ఆ యొక్క అనుభవాలు మనం నేర్చుకోవాలి. ఆ అనుభవాలు మనకు అవసరం. ఇప్పుడు క్రీస్తులో మనం ఏమవుతున్నాం? నూతనంగా జన్మిస్తున్నాం. మన పాత జీవితం ఏమైపోతుంది? గతించిపోతుంది. అది చూడండి, మరలా మనము తిరిగి చూడాల్సిన అవసరము
ఆ జీవితం జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. నూతనంగా జన్మించిన వారంగా మనం ఉండాలి. నూతనంగా జన్మించిన శిశువులాగా మనము ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ శరీరం ఇన్ని శ్రమలు అనుభవించుతూ మరి ఆయన మనకి ఒక మాట చెప్తూ ఉన్నటువంటి సమయం మనం చూస్తాం. అమలారా నా కోసం మీరు ఏడవకండి. ఎంత గొప్ప మాట తెలుసా? ఎంత గొప్ప శ్రమలో ఉండి భారాన్ని మోస్తూ ఆయన ఏమంటున్నాడు? నా కోసం మీరు మీకోసం మీ పిల్లల కోసము ఏడవండి. అంటే ఇప్పుడు ఆయనేమి కూడా శ్రమలో చూడండి ఉన్నట్లుగా, ఆయనేమి శ్రమలో మరి బాధపడుతున్నట్లుగా ఆయన బాధల్ని ఆయన మనతో చెప్తున్నట్లుగా ఏమీ కనిపించట్లేదు. ఆయన ఇంకెవరిని గురించి ఆలోచిస్తున్నాడంటే మన గురించి ఆలోచిస్తున్నట్లుగా, మన క్షేమం గురించి ఆలోచిస్తున్నట్లుగా కనబడుతోంది. అర్థం చేసుకోగలిగినట్లయితే ప్రమాదంలో ఉన్నది మనమే, ఆపదలో ఉంది మనమే. శరీరులుగా ఉంటే మన మీద మరణం వచ్చి పడిపోద్ది. మరణం నుంచి తప్పించుకోవాలంటే శరీరాన్ని మనం ఏం చేసేయాలి? ఖాళీ చేసి వచ్చేయాలి. స్తోత్రాలు చెల్లిద్దాం. దేన్ని ఖాళీ చేయాలి? శరీరాన్ని ఖాళీ చేయాలి. ఏ ప్రయోగానికి చూడండి ఎందుకు భయపడ అవసరం లేదంటున్నాం అంటే శరీరం మరలా ఏమవుతుంది? బాగుపడుద్ది. శరీరం మరలా ఏమవుతుంది? నూతనపరచబడుద్ది. శరీరము చూడండి గాయపరచబడిన శరీరాన్ని దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడండి. శరీరం మార్చబడిపోద్ది. రేపు ఒక రోజున ఇన్ని శ్రమలు అనుభవించి మరణించాం అనుకోండి, ఇన్ని శ్రమల గుండా వెళుతూ క్రీస్తు కోసం మనం సమర్పించుకుని చూడండి మరి దేవునితో యాత్ర చేయడానికి కనుక మనం సిద్ధమైపోయి అన్నిటినీ కూడా మనము విడిచిపెట్టేసినట్లయితే ఒక రోజున ఇన్ని శ్రమల్లోంచి వెళుతూ మరణించినట్లయితే అక్కడికి ఏ శరీరంతో లేపడతాం? మహిమ శరీరంతో లేపబడతాం. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక చింతించాల్సిన అవసరం లేదు. ఈ భౌతికమైనటువంటి శరీరానికి ఎన్నో శ్రమలు సహజంగా వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారికి కూడా అవి వచ్చినాయి, మనకు కూడా రావచ్చు, అనుభవిస్తూ ఉండొచ్చు. అనుభవాలు కష్టంగా ఉండొచ్చు. అయితే ఇక ఆగిపోవాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. నువ్వు ప్రయాణము ప్రారంభించు. మరలా నీవు ప్రయాణము చేయాలి, నువ్వు గమ్యానికి చేరాలి. కొన్నిసార్లు శరీరంతో చూడండి ఆలోచించినప్పుడు కొన్ని శ్రమలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? కృంగదీస్తే కృంగదీవా, కృంగిపోమా. కొన్ని చూడండి మరి మన జీవితం హఠాత్తుగా వచ్చి పడిపోతూ ఉంటే హఠాత్తుగా వచ్చి పడిపోయినటువంటి శ్రమలను చూసి మనం ఏం చేస్తాము? మన ప్రయాణాన్ని నిలిపివేయాలనుకుంటున్నాం. ఇక నేను ప్రయాణము చేయలేను, నా వల్ల కాదంటాం. అది సహజంగా చూడండి మనుషులుగా మనం మాట్లాడుకునే మాట అనమాట. కానీ క్రీస్తుతో మనం ప్రారంభిస్తే, క్రీస్తులో కనుక మనం జన్మించి మన జీవితాన్ని ప్రారంభిస్తే ఇక ఏ శ్రమ అయినా సరే మనల్ని ఎదుర్కోవడానికి సరిపోదు. మనం ప్రయాణం చేస్తే మార్గాలన్నీ కూడా ఏమవుతాయి? తెరవబడతాయి. అగ్నిలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని కాపాడుతున్నాడు. సముద్రంలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. ఎదురొచ్చిన ఎరికో గోడలు ఏం చేస్తున్నాడు? కూల్ చేస్తున్నాడండి. ప్రయాణం చేస్తే ఆగిపోతే ఏమీ లేదు. నేను చేయలేనంటే నేను చేయలేను దాన్ని అంటే ఏమీ కూడా చేయలేము. అప్పటికీ ఏమీ చేయలేం. కానీ మనం ప్రయత్నం చేయాలి. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? ప్రయత్నము చేయాలి. ప్రార్థనతో ప్రయత్నం. ప్రభువా ఇప్పటికీ నలిగిపోయానయ్యా, ఇప్పటికీ అలసిపోయానయ్యా, ఈ శరీరంతో నాకు ఎంత పోరాటం ఉందయ్యా, ఇన్ని శ్రమల గుండా నేను వెళ్తున్నానయ్యా అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ మరలా చూడండి నూతన పరచబడతావు. మరలా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నూతనమైన శక్తినిచ్చి సామర్థ్యాన్ని ఇచ్చి ముందుకి నడిపిస్తాడు. నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే ఇట్లాంటి కార్యాలు మన జీవితంలో ఖచ్చితంగా మనం చూస్తాం. ప్రార్థన చేయకుండా శ్రమలు వచ్చినాయి కదా అని చెప్పేసి మౌనంగా కూర్చుంటే యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి అప్పగించడానికి ముందు చూడండి తోటలోనికి వెళ్ళి ఏం చేశారు? ఆయన గెత్సేమనే తోటలో ఏం చేశారంటే ఆయన రాత్రంతా ఆయనకి తెలుసు అన్యాయస్తులు చేతికి అప్పగించబడే సమయము వచ్చింది. ఈ శరీరము నలగ కొట్టబడే సమయము వచ్చింది. ఈ శరీరము శ్రమ అనుభవించాల్సిన సమయము వచ్చింది. కానీ దానికి ముందుగా ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నీ చిత్తమే. ఏమంటున్నాడు? తండ్రి నీ చిత్తమే. మరి ఈరోజు మనం కూడా ఏం చేయాలి? ఏం అప్పగించుకోవాలి?
ఏం అప్పగించుకోవాలి? శరీరాన్ని అప్పగించుకోవాలి. ఈరోజు మనం ఏం అప్పగించేసుకోవాలి? విచారం పోవాలంటే ముందు దేన్ని జయించాలి? విచారం అంతా కూడా దేంట్లో ఉంటుంది? శరీరంలోనే ఏముంటుంది? విచారము. శరీరంలో నుంచి మనము ఆత్మీయులుగా మార్చబడితే, ఆత్మీయులుగా మరి జీవించడం కనుక అలవాటు చేసుకుంటే ఆత్మీయులకి ఏముండదు, ఇక విచారము ఉండదండి. ఆత్మీయులంగా కాకపోతే శరీరంతోనే ఉంటే ఇంకా ఏముంటాయి మనకి? ఇంకా ఎంతకాలమైనా ఏం పీడిస్తూ ఉంటాయి మనల్ని? విచారము పీడిస్తూ ఉంటుంది. మనకి ఈరోజు మనం అందరం కూడా విచారమును దాటి ముందుకి వెళ్ళాలి. ఈ విచారంలోనే ఉంటే చూడండి, ఈ సమస్యల చేత ఇలాగే సతమతమైపోతూ ఉంటే ఇక కాలం మన కోసం ఆగదు. పెండ్లి కుమారుడు రాబోతున్నాడు, వరుడు రాబోతున్నాడు, వివాహ సమయము చూడండి దగ్గర పడుతూ ఉంది. ఎవరికి వివాహము? బోర మ్రోగుతుంది, కడబోర మ్రోగుతుంది. కన్ను రెప్పపాటున ఎవరు వస్తారు? వేస్తారండి. ఆ నిరీక్షణ ఏది? ఆ ఆనందం ఏది? ఆ సంతోషం ఏది? ఆ రూపు ఎందుకు మార్చుకోలేకపోతున్నావు? ఇంకా ఎందుకు విచారపడుతున్నావు? విచారం అనేటువంటిది చూడండి మనకు ఒక వ్యాధి కంటే ఎక్కువ కృంగదీస్తుంది అనమాట. ఒక వ్యాధికి మందు బిళ్ళ ఉంటుంది, కానీ విచారానికి ఏం లేదు, మందు బిళ్ళ లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు మనకి మాదిరిని చూపించారు. నాన్న ఏం చూపిస్తున్నారు మనకి? మాదిరి. శరీరం ఏమీ కూడా ఏమవుదండి, ఏమి కోల్పోయేది లేదు. శరీరం మీద ప్రయోగాలు ఎక్కడ దొరుకుతాయి? తగలంగానే మనం ఏం చేస్తాం? ఆ నొప్పి అనిపించంగానే ఏం చేస్తాం? మనం కృంగిపోతాం. ఎంతగా ఆరాటపడినా, ఎంతగా పరితపిస్తున్నా, ఎంతగా ప్రేమించినా చూడండి చిన్న శ్రమ రాగానే మనం ఏం చేస్తాం? కృంగిపోతాం. ఆ ప్రేమ ఏమైపోతూ ఉంటుంది? తగ్గిపోతూ ఉంటుంది. ఆ సంబంధం ఏమైపోతూ ఉంటుంది? దేవునికి మనకున్న సంబంధం దూరం అయిపోతూ ఉంటుంది. చూడండి మరి కారణంగా దేవునికి మనం దూరం అవుతున్నాం. శరీరాన్ని బట్టి. దేన్ని బట్టి? శరీరాన్ని. అందుకని మనం ఏం చేసుకోవాలి? శరీరాన్ని మనం ఏం చేసుకోవాలండి? ఏం చేసుకుంటే దేవుని చేరగలుగుతాం? నలగొట్టుకోవాలండి. టీచర్ గారు అంటున్నారు ఏం చేయాలి? నలగొట్టాలి. శరీరాన్ని ఏం చేయాలి? నలగొట్టాలి. ఇది శాశ్వత కాలం ఉండదు కదండి. ఈ రూపం ఉంటుందా? ఇలాగే శాశ్వతంగా ఉంటామా? ఇలాగే సజీవులకు వెళ్ళిపోతామా? ఇలాగే కాదండి. ఈ రూపము చూడండి, మరి ఈ ఆకారము, ఈ అందము, ఇవన్నీ కూడా ఏమైపోతావు ఒక రోజునే? ఇవన్నీ కూడా మట్టిలో కలిసిపోద్ది. నీలో ఉన్న ఆత్మ మాత్రమే ఏమవుతుంది? తండ్రి దగ్గరికి వెళ్ళద్ది, సృష్టికర్త దగ్గరికి వెళ్ళద్ది. స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకోసమే ఆ మాట అర్థం అవడం కోసమే, ఆ మాటను మనం అర్థం చేసుకునేలాగనే దేవుడు మనకి ఈ గొప్ప సందేశాన్ని అందిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ శ్రమలన్నీ కూడా మరి శరీరము ద్వారానే. దేని ద్వారా? మన పాపము చూడండి తీసివేయడం కోసం. మనం పాపము దేంతో చేస్తున్నాం? దేంతో పాపం? మనుషులు చేసే పాపాలన్నీ కూడా శరీరంతోనే చేస్తాం. ఈ పాపాలన్నీ కూడా కలిసి తీసివేయడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు పాపాలన్నీ కూడా క్షమించడానికి ఏం ధరించుకుని వచ్చారు? శరీరమును ధరించుకుని వచ్చారు. శరీరం ధరించుకుని వచ్చి ఇప్పుడు శరీరాన్ని మన కోసం అర్పించి, ప్రాణాన్ని మన కోసము అర్పించి, సజీవుడు చూడండి మన కోసం ఏం చేశాడు? అర్పించుకున్నాడు. దేవుడు మన కోసం ఏం చేస్తున్నాడు? అర్పించుకున్నాడు. ఈ సత్యం అర్థం చేసుకుని ఇక మీదట మనము శరీరాలుగా ఉండటం కంటే ఎలా ఉండాలి? ఆత్మీయులుగా. ఎలాగా? ఆత్మీయులుగా. ఆత్మీయులకి ఏముండదు? ఆత్మకి ఏమి లేదు, అసలు చావే లేదు. ఏమి లేదు? చావే లేదు. శరీరానికి ఏముంది? ఖచ్చితంగా శరీరులుగా ఉంటే చావు ఖాయం. ఆత్మీయులకి ఏమి లేదు? చావు లేదు. కనుక ఆత్మీయులుగా ఉంటే దేనికి కూడా విచారపడాల్సింది ఏమీ కూడా ఉండదు. కృంగదీసేది ఏది కూడా ఉండదు. భయపడాల్సినవి ఏవి కూడా ఉండవు.
మనము చూడండి ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా చేయగలిగే ఆ సామర్థ్యం దేవుడు మనకి ఇస్తాడు ఆత్మీయులుగా ఉంటే. ఆత్మీయులుగా ఉండడానికి మనల్ని మనం ఎక్కువగా ఏం చేసుకోవాలి? ఆత్మీయులుగా మనల్ని మనమే మార్చుకోవాలి, ఏసే మార్చాలా? మనల్ని మనం ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. విత్తనాన్ని తీసుకెళ్ళి భూమిలో నాటే వరకే మన పని. ఆ తర్వాత ఆ విత్తనం మొలుస్తానా లేదా, పెరుగుతానా లేదా, కాయలు కాస్తానా లేదా అనే అనుమానం ఉంటుందా దానికి? విత్తనానికి ఏముండదు, ఏం అనుమానము ఉండదు. అది నాటబడిన పని దాని వరకే, అంతవరకే. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని నీళ్లు పోసి, ఏం పోసి? నీళ్లు పోసి తడిపి, ఏం చేసి? నీళ్లు పోయకుండా తడపకుండా విత్తనం మొలుసుద్దా? విత్తనాలు మొలిపించడం ఎవరికి తెలుసు? నీకు తెలుసు. అలాగే నాటబడటం వరకే, అప్పగించుకోవడం వరకే మన పని. ఆయనకు అప్పగించుకుని, ప్రభువా ఇక నేను నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నానని అప్పగించుకుంటే మరి తర్వాత మనము నూతనంగా ఏమవుతాం? ఆయనలో ఏం చేస్తాం? జన్మిస్తాం, వారసులం అయిపోతాం. ఆయనకి ఏమవుతాం? సంతానం అయిపోతాం. ఎవరికి సంతానం? దేవునికి సంతానం. హక్కు వచ్చేస్తుంది ఎవరికి? మనకి. ఇక అధికారం మనకి దేవుడు ఇస్తాడు. ఏం అధికారము? ఈ భూమి మీద మనకి ఒక అధికారాన్ని దేవుడు ఇస్తాడండి. అప్పుడు మనం ఇలా ఉండము, ఇదివరకిటిలాగా మన జీవితం ఉండదు. ఇక తర్వాత జీవితంలో జరిగేవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే చాలా మనకి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. చూసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? మనల్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు, గౌరవిస్తూ ఉంటారు. మనకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని మనకి ఇవ్వాల్సిన విలువని మనకి ఇస్తారు. అప్పుడు దాకా మరి మనం వెళ్ళాలంటే, ఆ స్థితి మనకి రావాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దేవునికి మనము అప్పగించుకునే హక్కు మనము తెచ్చుకోవాలి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరి దగ్గర హక్కు తెచ్చుకోవాలి? దేవుని దగ్గర హక్కు తెచ్చుకోవాలి. హక్కు తెచ్చుకున్న వాళ్ళే ఈ లోకంలో చూడండి మరి అధికారులుగా జీవించేది. హక్కు తెచ్చుకోకుండా మనకేమీ రాదు, అధికారము కాదు. మనం అధికారులుగా ఉండాలనుకుంటున్నాం, అనుకోవట్లేదా? ఏం కావాలి మనకి? అధికారం కావాలి. శాసించాలి. మనం ఏం చేయాలి? శాసిస్తే ఏమవుతుంది? భూమి మీద విత్తనాలకు జమ్మడానికి వెళ్ళిన రైతు నమ్మకంతో వెళ్తాడా, అపనమ్మకంతో వెళ్తాడా? పండాలంటాడా, పోతే పోయింది అంటాడా? ఎంత ఆశతో వెళ్తాడు? ఆ కష్టం ఎంత ఆశతో చేస్తాడు. ఈరోజు దేవుని దగ్గర కూడా మనం ఏం చేయాలి? ఆశపడాలి. ఏం చేయాలి? నాకు హక్కు ఉంది, నాకు భాగం ఉంది, దేవుడు నన్ను అధికారిగా చేస్తాడనే ఒక ఆశ నీకు ఉండాలమ్మా, ఉండాలి. అలా ఆశ కలిగి నువ్వు మరి ముందుకు మరి నీ జీవితాన్ని నువ్వు ప్రయాణం చేయాలి. అలా ఆశ లేకోకుండా నిరాశతో ఇంక నేనేమి చేయలేము, మేమేమి చేయలేము, మా వాళ్ళు ఏమి కాదు అంటే ఎప్పటికీ కూడా మనం ఏమి కూడా చేయలేము. ఇక మనము ఉన్నటువంటి ప్రదేశాల నుంచి మనం ఏం చేయాలి? ముందు బయలుదేరాలి. ఉన్న ప్రదేశాల్లో ఉంటే ఏం ఉపయోగము లేదు. కరువు వచ్చేస్తుంది అన్నప్పుడు ఆ కరువు ప్రాంతాల్లో నుంచి ఏం చేసేయాలి? ఖాళీ చేసి వచ్చేయాలి. తుఫాన్లు వస్తున్నాయి అంటే ఆ ప్రాంతాల్లో నుంచి ఏం చేయాలి? ముంపు ప్రాంతాల నుంచి బయలుదేరి వచ్చేయాలి. ఇదిగో దేవుడు కూడా మనకు ఒక వార్తను చెప్తూ, ఇదిగో శరీరంగా ఉంటే నీకేం ఉపయోగము? కరువులోనైనా తప్పించే వాళ్ళు ఉంటారేమో కానీ ముంపు ప్రాంతాల నుంచి అయినా కనుక్కోళ్ళు ఉంటారు. శరీరంలో ఉన్న వాళ్ళని ఎవరు కూడా తప్పించేవాళ్ళు లేరు. శరీరంలో నుంచి నువ్వేం చేయాలి? బయటికి నువ్వు శరీరంగా ఉండటానికి కాదు. ఈరోజు శరీరంతో ఉంటే ఇంకా నీకేమీ కూడా భాగం ఎవరికి ఉంటుంది? ఆఖరిగా షారాక ఎవరికి ఉంటుంది హక్కు? ఇద్దరు కన్నారుగా పిల్లల్ని. హక్కు దేవుడు ఎవరికి ఇచ్చాడు? షారాకి. ఏ అనుభవం గొప్పది? సారా అనుభవమే గొప్పది. ఆగర్ అనుభవంలో నేర్చుకోవడానికి ఏమీ లేవు. ఆగర్ని ఏమీ నేర్పించలేదు. ఆగర్ ఎప్పుడు కూడా చూడండి ఓర్పుతో లేదు. కానీ షారమ్మ పదండి అని చెప్పేసి 25 సంవత్సరాలు ఓర్పుతో నడిచింది. ఎవరితో? దేవునితోనండి. 75 సంవత్సరాలు మాట దేవుడిచ్చిన తర్వాత అబ్రహామే నడిచాడా? షారాకు నడిచిందా? మీరేటు వెళ్తే నేను అట్టే వస్తాను, మీ మాటే నా మాట, ఇక మీరు తప్ప నాకు ఎవరు అవసరం లేదు
మీరుంటే నాకు చాలని చూడండి. మరి భర్తను నమ్మింది, దేవుణ్ణి నమ్మింది, విశ్వాసంతో ప్రయాణం ప్రారంభించింది. నేర్చుకోవడానికి తల్లి దగ్గర మనకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలు మనకు కావాలి. ఆ అనుభవాలతో వాళ్ళు ఇక చూడండి, లోకంతో కాదు వాళ్ళు ప్రయాణం చేస్తుంది, శరీరంతో కాదు వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు వాళ్ళకి దేవుడికి బిడ్డనిచ్చింది కూడా శరీర సంబంధమైన బిడ్డను కాదు, వాగ్దాన సంబంధమైనటువంటి బిడ్డను దేవుడు ఇచ్చాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ సంబంధము? వాగ్దాన సంబంధం. అబ్రహాము, నేను నీకు బిడ్డల్ని ఇస్తాను అని చెప్పేసి అన్న తర్వాత 25 ఏళ్ళు ఆలస్యమైంది, కానీ శరీరం మృతతుల్యం అయిపోయింది, కానీ వాళ్ళు కనడానికి వయసు లేదు, కానీ ఓపిక లేదు, కానీ దేవుడు మాత్రం ఇచ్చిన మాటని ఏం చేశాడు? నెరవేర్చాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు మనకు కూడా అదే, శరీరులుగా ఉంటే ఇంకా ఏమి మనకి భాగము లేదు. శరీరులకి ఏమీ లేదు, దేవుళ్ళో భాగం లేదండి. ఇప్పుడు వరకు మనం పంచుకుందాం అనుకున్నా మనకేమి ఉండదు, భాగం ఉండదు. మనం ఎప్పుడైతే ఆత్మీయులుగా మార్చబడతామో, ఆత్మీయులుగా ఉండడానికి మరి ఎంత కష్టమైనా చూడండి, 25 సంవత్సరాలు ఎన్ని కష్టాలు వస్తాయి. రాత్రి కూడా అదే ప్రసంగాన్ని వింటున్నాం. అబీమెలెకు రాజు హేళన చేస్తున్నాడు. ఎవరిని? అబ్రహాముని పట్టుకొని. పిలిచినటువంటి దేవుడు గొప్పవాడని అబ్రహాము ప్రయాణం చేస్తుంటే మధ్యలో ఒక ప్రాంతంలో ఒక అధికారి కలగజేసుకుని అతనికి అన్యాయం చేయాలని చూస్తే ఎవరూ లేరు. ఎవరున్నారు అబ్రహాంకి? ఎవరు లేరు. ఎవరు వస్తారు అబ్రహాంకి తోడుగా? మనుషులు ఎవరు రారండి. కానీ ఎవరు వచ్చారు? రాత్రి స్వప్నంలో దేవుడు మాట్లాడుతున్నాడు, చస్తావు. ఏమంటున్నాడు దేవుడు? రాజా, నువ్వు చస్తావు. ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? ఎవరి జోలికి వెళ్తున్నావో తెలుసా? ఎవరిని నాశనం చేయాలని చూస్తున్నావో తెలుసా? నీకు ఎవరు నీకు లోకుగా కనబడుతున్నారో తెలుసా వాళ్ళు అని చెప్పేసి దేవుడు వార్నింగ్ ఇస్తే, సరే ఇక వాళ్ళ జోలికి నేను ఏమంటున్నాడు? వాళ్ళ జోలికి నేను వెళ్ళనని చెప్పేసి ఏం చేయాల్సి వచ్చింది? మరలా చూడండి, తన ఆలోచనలన్నీ కూడా మార్చుకోవాల్సి వచ్చింది, తన పనులన్నీ కూడా మార్చుకోవాల్సి వచ్చింది. మరలా అతనితో సహవాసం, నీవు నేను ఏంటంట, అబ్రహామును అబీమెలెకు రాజు మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందాం అంటున్నాడు. మళ్ళీ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి అబ్రహాము అప్పటికే చూడండి అన్ని ఆశలు విడిచిపెట్టేసి, లోకాశలు అన్నిటిని కూడా ఏం చేశాడు? విడిచిపెట్టేసి ఎవరితో యాత్ర చేయడం ప్రారంభించాడు? దేవునితో యాత్ర చేయడం ప్రారంభించాడు. వెంటనే జరిగిపోయిన కార్యాలు, వెంటనే వాగ్దానం నెరవేర్పైపోయిందా? కానీ కొంచెం ఆలస్యమైంది. కొన్ని ఒడిదుడుకులు వచ్చినాయి, కొన్ని శ్రమలు వచ్చినాయి, కొన్ని ఇరుకులు వచ్చినాయి. కానీ ఏం చేస్తున్నాడు? వాటిని అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఓర్పుతో జయిస్తూ ముందుకు ఏం చేస్తున్నాడు? ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలి? ఓర్పుతో ప్రయాణాన్ని చేయాలి, ముందుకు వెళ్ళాలి. మనం వెళతామంటే మార్గాలు ఏమవుతాయి? సరళమవుతాయి. మనం వెళ్ళకపోతే ఏమేమో, నువ్వు అడుగు పెడితే ఎవరిదాని ఏమైపోవాలి? చీలిపోవాలి. అడుగు పెట్టకుండా ఎవరిదాని ఉంది అక్కడ. ఎక్కడికి వెళ్ళమంటావు అని అంటే దేవుడు చెప్తుంది, వెళ్ళు, ఎవరిదాని దగ్గరికి వెళ్ళు. కాళ్ళు మోపిన తర్వాత ఏమవుద్ది? వామ్మో అందులో దిగమంటావు ఏంటనంటే మనం అనుమానించకూడదండి. మొట్టమొదటికి ఏం చేయకూడదు? దేవుడు చెప్తున్నాడు, మనము వెళ్ళాలి. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఎవరిదాన్ని అదే చీలిపోయింది, ఎరికో గోడలే కూలిపోయినాయి, ఎర్ర సముద్రమే పాయలుగా చీలిపోయింది. శత్రువులందరి మీద జయాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కానాను దేశానికి వాళ్ళని నడిపించాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. అన్నీ అనుకూలంగా లేవు. వాళ్ళు కూడా ఇలాగే స్టెప్ బై స్టెప్ ఏం చేస్తూ ఉన్నారు? దాటుకుంటూ ముందుకి వెళ్తున్నారు. మరి మనకి ఈ అనుభవాలన్నీ ఎందుకంటే ఈ శరీరాన్ని గురించి ఇన్ని అనుభవాలు, ఈ శరీరాన్ని గురించి ఇన్ని పాఠాలు మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళగలిగినట్లయితే